స్పెషల్ ఫోకస్. ఛాయ్వాలాగా జీవితం మొదలుపెట్టి అపర చాణక్యుడిగా మారారు. ఎవ్వరూ టచ్ చేయలేని స్థాయికి ఎదిగారు. ప్రత్యర్థులు ఆయన పైకి విసిరిన రాళ్లనే తన విజయానికి మెట్లుగా మార్చుకున్నారు. 2 దశాబ్దాల ప్రజా పాలనలో ఆయనకు ఎదురైన ఎన్నో మలుపులను గెలుపు నిచ్చెనగా చేసుకున్నారు. దేశంలోనే కాదు, ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన నాయకుడిగా నిలిచారు. సంవత్సరాలకి బతుకు తాలూకు ఆలోచన మారుతుంది. సినిమా వాళ్ళు దాన్ని ట్రెండ్ అంటారు, వ్యాపారవేత్తలు ఫ్యాషన్ అంటారు, రాజకీయ నాయకులు తరం అంటారు, మామూలు జనం జనరేషన్ అంటారు. కానీ ప్రతి జనరేషన్లోనూ ఆ కొత్త థాట్ని ముందుకు తీసుకెళ్ళేవాడు మాత్రం ఒక్కడే వస్తాడు. వాడిని టార్చ్ బేరర్ అంటారు. ఛాయ్వాలా నుంచి చాణక్యుడిగా ఎదిగిన లీడర్. కుటుంబ పాలనకు చరమగీతం పాడిన నాయకుడు. దేశ రాజకీయాలను మలుపు తిప్పిన నేత. సంక్షోభాలే ఆయన విజయానికి మెట్లు. ఇండియన్ పాలిటిక్స్ కు మోదీ ఒక టార్చ్ బేరర్. మోదీ లాంటి లీడర్ నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్. ఒకప్పుడు ఇండియా అంటే ఇందిరా, ఇందిరా అంటే ఇండియా అనేవాళ్ళు. ఆ తరం మారిపోయింది. ఇప్పుడు మోదీ అంటే భారత్, భారత్ అంటే మోదీ. ఇందిరా ఇమేజ్ ను ఆయనెప్పుడో అధిగమించేశారు. ఓ శక్తివంతమైన లీడర్ భారత ప్రధానిగా మారారు. టెస్ట్ క్రికెట్ లా ఉండే మన పాలిటిక్స్ ను 2020 మ్యాచ్ గా మార్చిన ఘనత మోదీదే. 100 ఏళ్లకు పైగా చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీ వెన్నులో వణుకు పుట్టించిన లీడర్ అతను. రాజకీయాలకు కొత్త అర్థం చెప్పారు మోదీ. ఎక్కడ తగ్గాలో కాదు, ఎక్కడ నెగ్గాలో బాగా తెలిసిన వ్యక్తి. దూకుడు రాజకీయాలకు అతనే బెస్ట్ ఎగ్జాంపుల్. పెదవి విప్పని ప్రధానులను చూసి చూసి విసిగిపోయిన జనాలకు మోదీ సరికొత్తగా కనిపించారు. ప్రత్యర్థులకు చలి జ్వరం తెప్పించే మాటలు అందర్నీ ఆకట్టుకున్నాయి. మాటలే కాదు, చేతల్లోనూ తన సత్తా ఏంటో చూపిస్తున్నారు. సబ్కా సాథ్, సబ్కా వికాస్, సబ్కా విశ్వాస్ నినాదాన్ని బలంగా జనంలోకి తీసుకువెళ్తున్నారు. నరేంద్ర మోదీ ప్రజా జీవితంలోకి అడుగుపెట్టి 20 ఏళ్లవుతోంది. ఇన్నేళ్లలో ఎన్నో మలుపులు దాటుకుని మరెన్నో గెలుపులు అందుకున్నారు. గుజరాత్లోని వాద్నగర్లో టీ స్టాల్ నడిపించే తన తండ్రికి సహాయకుడిగా ఉన్న వ్యక్తి ఇప్పుడు ఓ దేశానికే రోల్ మోడల్ గా మారారు. 8 ఏళ్ల వయసులోనే మోదీ RSS లో చైల్డ్ క్యాడెట్ గా చేరారు. 24 ఏళ్ల వయసులో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ప్రచారక్గా మారారు. అలా మొదలైన జీవితం ఎన్నో ఒడిదుడుకులు దాటుకుని అత్యున్నత శిఖరాలను అందుకుంది. RSS లో తన ముద్ర బలంగా చాటుకుని సీనియర్లను ఆకట్టుకున్నారు మోదీ. చిన్న వయసులోనే ప్రజా ఉద్యమాల్లో చురుగ్గా పాల్గొన్నారు. భారతీయ జనతా పార్టీ జాతీయ కార్యదర్శిగా, ప్రధాన కార్యదర్శిగాను సేవలందించారు. అక్టోబర్ 7, 2001న మొదటిసారి గుజరాత్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. కేశుభాయ్ పటేల్ స్థానంలో మోదీని అప్పటి ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి ఎంపిక చేశారు. అలా మొదలైన రాజకీయ జీవితంలో ఇంకెప్పుడూ మోదీ వెనక్కి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. 2001 నుంచి 2014 వరకు మోదీ గుజరాత్ సీఎంగా కొనసాగారు, సృష్టించారు. అంతేకాదు, తన పాలనలో గుజరాత్ను దేశానికే ఓ రోల్ మోడల్ గా తీర్చిదిద్దారు. గుజరాత్ సీఎంగా మోదీ హయాంలో వైబ్రెంట్ గుజరాత్, గుజరాత్ మోడల్ లాంటివి భారత్లో బాగా ఫేమస్ అయ్యాయి. మోదీ హయాంలోనే గుజరాత్ విద్యుత్ సర్ప్లస్ స్టేట్ గా మారింది. ఓ రాష్ట్రానికి ఇంత చేస్తున్న వ్యక్తి దేశ ప్రధానైతే ఎలా ఉంటుందన్న ఆలోచన జనంలో అప్పుడే మొదలైంది. 2013లో ప్రధాని అభ్యర్థిగా మోదీని ప్రకటించినప్పటి నుంచే బీజేపీలో కొత్త శకం మొదలైంది.
2014 ఎన్నికల్లో మోదీ తుఫాన్ ముందు దేశంలోని పార్టీలన్నీ తుడుచుపెట్టుకుపోయాయి. యావత్ దేశమంతా మోదీ పేరు మారుమోగిపోయింది. సౌండ్ కాదు, రీసౌండ్ వినిపించింది. చాయ్ వాలా నుంచి అపర చాణుక్యుడిగా మోదీ ఎదిగిన తీరు అందరికీ స్ఫూర్తిదాయకంగా మారింది. नरेंद्र दामोदर दास मोदी ముఖ్యమంత్రిగానే కాదు, ప్రధానమంత్రిగాను మోదీ సరికొత్త రికార్డులు సృష్టించారు. సుదీర్ఘకాలం పదవిలో ఉన్న నేతల్లో ఒకరిగా నిలిచారు. 20 ఏళ్లుగా ఓటమన్నదే లేకుండా, ఒక్క రోజు కూడా బ్రేక్ లేకుండా ప్రజా జీవితంలో కొనసాగుతున్నారు మోదీ. ప్రపంచంలో 13 మంది నేతల్లో అత్యధిక ప్రజాదరణ ఉన్న నాయకుడు మోదీయే. మార్నింగ్ కన్సల్ట్ సర్వే సంస్థ విడుదల చేసిన రిపోర్ట్లో 70% మంది మోదీకే జై కొడుతున్నట్లు తేలింది. అంతేకాదు, అసలు ఇండియాలో మోదీ మేనియాకు సరితూగే నాయకుడే లేరు. ఆయన సృష్టించిన తుఫాన్ ముందు ఏ పార్టీలు, ఏ నాయకులు నిలబడలేకపోయారు. బీజేపీలోనూ మోదీ ఇమేజ్ కు ఈక్వల్ గా ఉండే నేతలు లేరంటే నమ్మక తప్పదు. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే భారత రాజకీయ చరిత్రలో స్ట్రాంగెస్ట్ లీడర్ మోదీయే. ఎన్నికల్లో గెలవాలంటే ఎక్కడైనా పార్టీ ఇమేజ్, పార్టీ సింబల్ పనిచేస్తుంది. కానీ బీజేపీలో మోదీ ఫోటో చూస్తే చాలు రికార్డు మెజారిటీలు రావడంతో పార్టీ ప్రత్యర్థుల డిపాజిట్లు గల్లంతవుతాయి. ఇరవై ఏళ్ల మోదీ ప్రజా జీవితంలో అంతా సాఫీగా సాగిపోలేదు. ఎన్నో ఎదురుదెబ్బలు తగిలాయి, మరెన్నో ఒడిదుడుకులు ఎదురయ్యాయి. మలుపులొచ్చాయని అక్కడే ఆగిపోలేదు. ఎదురుదెబ్బలే మోదీని మరింతగా రాటుదేల్చాయి. రాజకీయ నాయకుణ్ణి అపర చాణుక్యుడిగా మార్చాయి. సంక్షోభాలే విజయానికి సోపానాలుగా మార్చుకుంటూ ముందడుగు వేశారు. అంతు చిక్కని రాజకీయ వ్యూహాలతో క్లిష్ట పరిస్థితులను అధిగమించారు. 2 దశాబ్దాలుగా తిరుగులేని నాయకుడిగా నిలబడ్డారు. అందుకే మోదీ లాంటి లీడర్ నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్. आप आश्वस्त रहिए, आपका ये चौकीदार पूरी तरह से चौकन्ना है. భారత రాజకీయాల గురించి చెప్పాలంటే మోదీకి ముందు, మోదీ తర్వాత అనే చెప్పాలి. అంతకు ముందంతా నొప్పించక తానొవ్వక అన్నట్లుగా పాలన సాగేది. కానీ మోదీ ఆ మూస పాలనకు ముగింపు పలికారు. సంస్కరణల రణం మొదలుపెట్టారు. సాహసోపేత నిర్ణయాలతో శభాష్ అనిపించుకున్నారు. మొదట నొప్పించినా ఆ తర్వాత కోట్లాది మంది ప్రజలను మెప్పించారు. మన శత్రువులకు చెంపపెట్టులా జవాబిచ్చారు. దశాబ్దాల కాలంగా వీడని చిక్కుముడులను చిటికెలో విప్పేశారు. సంస్కరణలతో రణం, సాహసోపేత నిర్ణయాలు, సర్జికల్ స్ట్రైక్స్ తో పాకిస్తాన్, అయోధ్యలో సయోధ్య కుదిర్చిన చాణక్యం, ఆర్థిక వ్యవస్థను మళ్లీ గాడిలో పెట్టిన మోదీ, భారత రాజకీయ చరిత్రలో మోదీ లాంటి పవర్ఫుల్ లీడర్ అంతకు ముందెన్నడూ లేరు. రాష్ట్రాన్ని పాలించడం వేరు, దేశాన్ని పాలించడం వేరు. ఈ రెండింటికి చాలా తేడా ఉంటుంది. గుజరాత్ను ఓ రోల్ మోడల్గా తీర్చిదిద్దడంలో మోదీ సక్సెస్ అయ్యారు. దేశానికి ప్రధానైన తరువాత ఆయన దూకుడు తగ్గుతుందని ప్రతిపక్షాలు భావించాయి. ప్రధాని స్థాయిలో ఉన్న వ్యక్తికి దూకుడు పనికిరాదని విమర్శలు చేశాయి. కానీ ఈ తరానికి దూకుడు రాజకీయాలే కరెక్ట్ అని ప్రధాని నిరూపించారు. కాంగ్రెస్ హయాంలో చితికిపోయిన ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు సంస్కరణల రణానికి శంఖారావం పూరించారు. దాయాది పాక్ మనల్ని ఎన్ని విధాలు ఇబ్బందులకు గురిచేసినా కాంగ్రెస్ శాంతి మంత్రమే జపించింది. కానీ మోదీ వచ్చాక సీన్ మారిపోయింది. దాయాదిని దెబ్బకు దెబ్బ తీశారు. జేమ్స్ బాండ్ సినిమా మాదిరి పాక్లో మన ఆర్మీ జరిపిన సర్జికల్ స్ట్రైక్స్ ప్రపంచవ్యాప్తంగా హాట్ టాపిక్ అయింది. 20 ఏళ్ల ప్రజా జీవితంలో రాజకీయాలు ప్రధాని వడ్డించిన విస్తరి కాలేదు. ముళ్ల దారిలోనే మోదీ ముందుకెళ్లారు. సీఎంగా బాధ్యతలు చేపట్టిన 4 నెలలకే గోధ్రా అల్లర్ల రూపంలో ఆయనకు సవాళ్లు ఎదురయ్యాయి. ఈ సమయంలో సొంత పార్టీలోనే వ్యతిరేకత వచ్చింది. సీఎం పదవి నుంచి దిగిపోవాలనే డిమాండ్లు వెల్లువెత్తాయి. అయినా మోదీ వణకలేదు, తొనకలేదు. అభివృద్ధి మంత్రంతో ఆ మచ్చను చెరిపేసుకున్నారు.
ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన తరువాత మరింత దూకుడు చూపించారు. పాకిస్తాన్ విషయంలో గత ప్రభుత్వాలన్నీ శాంతి మంత్రమే జపించాయి. జమ్మూ కశ్మీర్లో దాయాది మారణ హోమం సృష్టిస్తున్నా మౌనంగానే ఉండిపోయాయి. కానీ మోదీ వచ్చాక కౌంటర్ అటాక్లు మొదలయ్యాయి. ఓ చెంప మీద కొడితే మరో చెంప చూపించే కాలం పోయిందన్న సంకేతాన్ని సర్జికల్ స్ట్రైక్స్ రూపంలో చూపించారు. సాహసోపేత సర్జికల్ స్ట్రైక్స్, వైమానిక దాడుల ద్వారా ఉగ్రవాదులు, భారత వ్యతిరేక శక్తులకు కోలుకోలేని దెబ్బ కొట్టారు. ఇకపై మా తీరు ఇలానే ఉంటుందని ఒక్క పాకిస్తాన్కే కాదు, చైనా లాంటి దేశాలకు గట్టి సందేశమిచ్చారు. మన శత్రువులకు కౌంటర్లివ్వడం కేవలం సర్జికల్ స్ట్రైక్స్తోనే ఆగిపోలేదు. పాకిస్తాన్తో పాటు చైనాకు ఎప్పటికప్పుడు మోదీ సర్కార్ షాకులిస్తూనే ఉంది. తమ జోలికొస్తే ఏం చేస్తామన్నది గాల్వాన్ లోయ ఘర్షణ ఘటనతో తేలిపోయింది. చైనా లాంటి దేశాలకు ఎదురెళ్లాలంటే దమ్ము, ధైర్యం చాలానే ఉండాలి. అది మనకు టన్నుల్లో ఉందని నిరూపించారు మోదీ. భారత్తో కయ్యానికి కాలు దువ్వుతున్న చైనాకు చెక్ పెట్టేందుకు రాఫెల్ లాంటి అత్యాధునిక యుద్ధ విమానాలను రంగంలోకి దింపారు. దేశానికి భద్రత విషయాల్లో విశేషంగా డిఫెన్స్ని పెంచి ధైర్యంగా భారతదేశం నిలబడగలదో 1961 నుంచి చైనాతో మనకి 2020 వరకు ఒక రకమైన సంబంధం ఉంటే 60 సంవత్సరాలు నరేంద్ర మోడీ ప్రధానమంత్రి కింద అది సంబంధం మార్చారు. భారతదేశం చైనా మీద నిలబడతాం, పాకిస్తాన్ మీద నిలబడతాం, ఒంటరిగా నిలబడగలం స్పష్టం చేయటంలో భారతదేశం మీద ఇంకో రకమైన మంచి ఆలోచన కూడా వచ్చింది. సో నరేంద్ర మోడీ పాలనలో కొన్ని మార్పులు తీసుకొచ్చాడు, రాజకీయంలో కొన్ని మార్పులు తీసుకొచ్చాడు. ఒకే దేశం ఒకే జెండా అన్న నినాదంతో రాజ్యాంగంలోని అధికరణలు 370, 35A రద్దు చేశారు. దీంతో జమ్మూ కశ్మీర్ భారత్లో సంపూర్ణంగా అంతర్భాగమైంది. ఒకే జాతి ఒకే రాజ్యాంగం అన్న నినాదం కార్యరూపం దాల్చింది. మొదట్లో దీనిపై వ్యతిరేకత వచ్చినా, ఉద్రిక్తతలు చెలరేగినా తరువాత పరిస్థితంతా అదుపులోకొచ్చింది. ఇప్పుడిప్పుడే అక్కడ సాధారణ పరిస్థితులు కనిపిస్తున్నాయి. అలాగే క్రూరమైన ట్రిపుల్ తలాక్ విధానాన్ని చెత్తబుట్టలో పడేశారు. యావత్ ముస్లిం మహిళా లోకం హర్షించే నిర్ణయం తీసుకున్నారు. నరేంద్ర మోదీ విప్పిన చిక్కుముడుల్లో అయోధ్య ఒకటి. అసాధ్యమనుకున్నది సుసాధ్యం చేసి చూపించారు. సుప్రీంకోర్టు చారిత్రాత్మక తీర్పిచ్చింది. అయోధ్యలోని వివాదాస్పద 2.77 ఎకరాల స్థలం హిందువులకే చెందుతుందని అప్పటి భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్ నేతృత్వంలోని 5 సభ్యుల ధర్మాసనం ఏకగ్రీవంగా తీర్పునిచ్చింది. మసీదు నిర్మాణం కోసం సున్నీ వక్ఫ్ బోర్డుకు అయోధ్యలోనే ఒక ప్రధాన ప్రాంతంలో 5 ఎకరాల స్థలాన్ని కేటాయించాలని ఆదేశించింది. ఈ చారిత్రాత్మక తీర్పుతో అయోధ్యలో సయోధ్య కుదిరింది. దేశమంతా జై శ్రీరామ్ నినాదాలతో మార్మోగిపోయింది. ఇప్పుడు అయోధ్యలో రామాలయ నిర్మాణం పనులు చకచకా జరుగుతున్నాయి. మోదీ ఇచ్చిన ఎన్నికల హామీని ఇలా నిలబెట్టుకున్నారు. మోదీ సర్కార్ తీసుకున్న సాహసోపేత నిర్ణయాల్లో జీఎస్టీ ఒకటి. దీనికి ముందు దేశంలో ఒక్కో పన్ను చెల్లించడానికి ఒక్కో తరహా రిటర్న్స్ దాఖలు చేయాల్సి ఉండేది. ఎక్సైజ్ డ్యూటీ, సెంట్రల్ డ్యూటీ, వ్యాట్, సిఎస్టీ ఇలా ఒక్కోదాన్ని ఒక్కో ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేయాల్సి వచ్చేది. కానీ జీఎస్టీతో ఈ తలనొప్పులన్నీ పోయాయి. దేశమంతా ఒకే పన్ను విధానం వచ్చింది. దీన్ని మొదట్లో కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు వ్యతిరేకించినా ఆ తరువాత ఇది సరైన నిర్ణయమేనని తెలుసుకున్నాయి. గత ప్రభుత్వాలు పథకాల పేరుతో ప్రజలను సోమరిపోతులుగా మార్చేస్తుంటే ఇది సరికాదని ధైర్యంగా నినదించారు మోదీ. ఆర్థికంగా స్థిరపడిన వారంతా స్వచ్ఛంగా గ్యాస్ సబ్సిడీలు వదులుకోవాలని పిలుపునిచ్చారు. మోదీ పిలుపునకు అనూహ్య స్పందన లభించింది. సబ్కా సాత్, సబ్కా వికాస్, సబ్కా విశ్వాస్, మేక్ ఇన్ ఇండియా, వన్ నేషన్ వన్ రేషన్, బేటీ బచావో బేటీ పడావో లాంటి నినాదాలు, మోదీ ప్రభుత్వ విధానాలు దేశంలో సరికొత్త మార్పుకు శ్రీకారం చుట్టాయి. సుకన్య సమృద్ధి యోజన, ప్రధానమంత్రి జీవన జ్యోతి బీమా యోజన, ప్రధానమంత్రి సురక్షా బీమా యోజన, స్టార్టప్ ఇండియా మిషన్, ముద్రా బ్యాంక్ యోజన, స్కిల్ ఇండియా లాంటి పథకాలు నవభారత్కు నాంది పలికాయి. అంతేకాదు మన యోగా ప్రాముఖ్యతను ప్రపంచానికి చాటడంలోనూ మోదీ సక్సెస్ అయ్యారు. ప్రధాని ప్రతిపాదనకు ఐక్యరాజ్యసమితి అంగీకారం తెలపడంతో జూన్ 21 ప్రపంచ యోగా దినోత్సవంగా మారింది. ఇలా నవభారత్ నిర్మాణంలో ప్రధాని మోదీ కీలక పాత్ర పోషిస్తున్నారు. వ్యతిరేకత వచ్చినప్పుడు వణకలేదు, సంక్షోభాలు ముంచెత్తినప్పుడు బెణకలేదు. ఆ సంక్షోభాలను తన విజయాలకు సోపానాలుగా మార్చుకున్నారు. గోధ్రా అల్లర్లు మొదలుకొని
పెద్ద నోట్ల రద్దు వరకు ఎదురైన సవాళ్లను ఎంతో చాకచక్యంతో ఎదుర్కొన్నారు. భారత్ను ప్రపంచానికి ఓ రోల్ మోడల్గా మార్చారు. 20 ఏళ్ల ప్రజా జీవితం పూల పాన్పు కాదు, అదో ముళ్ల దారి. ఎన్నో సవాళ్లు ఎదురయ్యాయి, మరెన్నో ఎదురు దెబ్బలు తగిలాయి. కానీ ఏ సమయంలోనూ మోదీ అడుగు వెనక్కి వెయ్యలేదు. సంక్షోభాల సమయంలో సమయస్ఫూర్తితో వ్యవహరించారు. వాటినే తన విజయపు సోపానాలుగా మార్చుకున్నారు. మోదీ రాజకీయ జీవితంలో ఆయనకు ఎదురైన అతిపెద్ద సవాల్ గోధ్రా అల్లర్లు. 2002 ఫిబ్రవరిలో జరిగిన అల్లర్లలో ఏకంగా 59 మంది కరసేవకులు చనిపోయారు. ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. మతపరమైన అల్లర్లు చెలరేగాయి. ఆ సమయంలో అమెరికా మోదీకి వీసా ఇవ్వడానికి కూడా నిరాకరించింది. ఒక్క దేశంలోనే కాదు, ప్రపంచ మీడియాలోనూ ఈ ఘటన హాట్ టాపిక్ గా మారింది. ఇక్కడితో మోదీ పని అయిపోయిందని ప్రత్యర్థులు భావించారు. కానీ మోదీ ఈ ఘటనను హ్యాండిల్ చేశారు. రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించి దేశానికే రోల్ మోడల్ గా మార్చారు. తాను సక్సెస్ఫుల్ సీఎం అని నిరూపించుకున్నారు. ఆనాడు వీసాకు నిరాకరించిన అమెరికా ఇప్పుడు మోదీతో స్నేహం కోసం వెంట పడుతోంది. ఒక్క అమెరికా మాత్రమే కాదు, అలాంటి దేశాలెన్నో మోదీతో చేయి కలిపేందుకు క్యూలో నిలబడుతున్నాయి. మోదీ తీసుకున్న సాహసోపేత నిర్ణయాల్లో పెద్ద నోట్ల రద్దు ఒకటి. భారత చరిత్రలోనే ఇది సాహసోపేత నిర్ణయం. ఎవ్వరూ ఊహించలేదు. ఏం జరుగుతుందో అర్థం కాలేదు. ఒక్కసారిగా మోదీ చేసిన ప్రకటన అందర్నీ షాక్కు గురిచేసింది. విపక్షాల నుంచి అందరి నోటా విమర్శలు వెల్లువెత్తాయి. ఇది చారిత్రక తప్పిదమని ఆరోపించాయి. కానీ ఎక్కడా వెనుకడుగు వేయలేదు. పెద్ద నోట్ల రద్దు ప్రకటన తరువాత జరిగిన పరిణామాలను జాగ్రత్తగా హ్యాండిల్ చేశారు. ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకున్నారు. దేశంలో పేరుకుపోయిన బ్లాక్ మనీని బయటకు తేవడమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. కానీ పెద్ద నోట్ల రద్దుతో అది జరగలేదన్నది ప్రతిపక్షాల ఆరోపణ. బ్లాక్ మనీ సంగతి పక్కన పెడితే పెద్ద నోట్ల రద్దు డిజిటలైజేషన్కు ఊతమిచ్చింది. పేటీఎం నుంచి మొదలైన ప్రభంజనం గూగుల్ పే, ఫోన్ పే దాకా సాగింది. నోట్లివ్వడానికి బదులు యూపీఐ పేమెంట్ చేయడానికి జనం అలవాటు పడిపోయారు. ఇదంతా బ్యాంకుల్లో ఎక్కువగా నగదు ఉండేందుకు ఉపయోగపడింది. డిజిటల్ భారత్ ఆవిర్భవించింది. యావత్ ప్రపంచాన్ని కరోనా సంక్షోభం కుదిపేసింది. అగ్రరాజ్యాలనే అతలాకుతలం చేసి పారేసింది. కానీ మోదీ నేతృత్వంలోని బీజేపీ సర్కార్ మాత్రం కరోనా రక్కసి నుంచి కోట్లాది మంది భారతీయులను కాపాడింది. పక్కాగా లాక్డౌన్లో అమలు చేసి కరోనా కట్టడికి కృషి చేసింది. మిగతా దేశాలతో పోల్చుకుంటే కరోనాను పూర్తి స్థాయిలో కట్టడి చేసిన దేశం మనదే. అంతేకాదు, జనాల్లో చైతన్యం తెచ్చేందుకు పలు కార్యక్రమాలు కూడా చేపట్టింది. కష్టకాలంలో ప్రభుత్వం తీసుకున్న కఠిన నిర్ణయాలే ఎంతో మందిని కాపాడాయి. వ్యాక్సిన్లు ఇతర దేశాలకు ఎగుమతి చేసిన సమయంలో ప్రతిపక్షాల విమర్శలు గుప్పించాయి. కానీ మోదీ సర్కార్ వాటిని లెక్క చేయలేదు. ఆపద సమయంలో ఆదుకున్నందుకు భారత్ను అమెరికా సహా పలు దేశాలు ఆకాశానికెత్తేశాయి. ఇప్పుడు వ్యాక్సినేషన్లోనూ సరికొత్త రికార్డును భారత్ సృష్టించింది. 75 కోట్ల మందికి పైగా ప్రజలకు వ్యాక్సినేషన్ పూర్తి చేసింది. ప్రపంచంలో ఏ దేశము ఇన్ని కోట్ల మందికి వ్యాక్సిన్ను అందించలేదు. ఇలా అడుగడుగునా సాహసోపేత నిర్ణయాలు తీసుకుంటూ సంక్షోభాలను విజయ సోపానాలుగా మార్చుకుంటూ మోదీ అడుగులు వేస్తున్నారు. దేశ చరిత్రలోనే తన పేరిట సువర్ణాక్షరాలతో కొన్ని పేజీలను సృష్టించుకుంటున్నారు. బీజేపీలోనే కాదు, దేశ రాజకీయాల్లోనే లీడర్ అంటే మోదీ అనేలా ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు. దేశవ్యాప్తంగా కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్నారు. మోదీ మేనియాతో గత 2 ఎన్నికల్లో బీజేపీని కేంద్రంలో అధికారంలో కూర్చోబెట్టారు. ఇందిరా తరువాత ఈ స్థాయిలో ఇమేజ్ సంపాదించిన ఒకే ఒక్కడు ప్రధాని మోదీ. 2 దశాబ్దాల అవిశ్రాంత ప్రజా జీవితం మరింత జయప్రదంగా ముందుకు సాగాలని ఆకాంక్షిద్దాం. ఇది ఇవాల్టి స్పెషల్ ఫోకస్. చూస్తూనే ఉండండి 10 టీవీ, జనం కోసం నిజం కోసం.